డిప్యూటీ సీఎం గారికి శ్యామ్ గారు పతికొండ నుంచి ఎంతో అరకన్న మెజార్టీతో గెలవడం జరిగింది. ప్రస్తుతం మనం ఆయన దగ్గర ఉన్నాము, ఆయన దగ్గర ఉండి వివరాలు తెలుసుకుందాము. అన్న, మా పతికొండ నుంచి ఎంతో అర్జెంటుగా మెజార్టీతో మీరు గెలవడం జరిగింది, కానీ పతికొండకి ఎలాంటి మేలు చేయాలని మీరు చూశారు? పత్తికొండకి మా కాడ ఎంతసేపు ఉన్నా కానీ మా కాడ ఫార్మర్స్ ఎక్కువ, రైతులు ఎక్కువ. ఆ రైతులకి సాగునీరు, ప్రతి ఒక్క ఊరికి కూడా తాగునీరు, అదేవిధంగా ఆడ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు తీసుకొని వచ్చే సంస్థలు తీసుకొని రావాలని చెప్పి మేము ఒక తపనలో ఉన్నాము. అది చంద్రబాబు నాయుడు గారు ప్లస్ లోకేష్ గారి ఆధ్వర్యంలో 100% సక్సెస్ అవుతుందని మేము ఆశిస్తున్నాం. అంటే పతికొండ నుంచి ప్రతిసారి పంట టమాటా పంట వచ్చి కిలోకు పావులకు 10 రూపాయలు అమ్ముకొని అది కూడా పోలేకుండా కూలీ వాళ్ళకి రోడ్ల మీద పాడేసిపోతున్నారు. వాళ్ళకి ఎలాంటి న్యాయం చేయాలనుకుంటున్నారు? 2009లో ఎప్పుడైతే కేఈ ప్రభాకర్ గారు పత్తికొండకి ఎమ్మెల్యేగా అయ్యారో ఆ కాలంలో ఇజ్రాయెల్ నుంచి మేము అగ్రికల్చరిస్ట్ని తీసుకొని వచ్చి అక్కడ సాయిల్ టెస్టింగ్ చేయించాము. అక్కడ ఉన్న టమాటో సీడ్ స్ట్రెయిన్ టెస్టింగ్ కూడా చేయించాం. ఆ టమాటో సీడ్ది ఎంతసేపు ఉన్నా కానీ మన వంటల్లో వాడుకునే టైప్ టమాటో, దాని నుంచి జ్యూస్ వచ్చేది కాదు, దాని నుంచి సాస్ తీసేది కాదు. అది మదనపల్లి స్ట్రెయిన్. అది అందుకోసమే అక్కడ ఉన్న రైతులందరికీ అవగాహన సదస్సులు పెట్టి వాళ్ళందరూ కూడా ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఏదైతే వెజిటేబుల్స్ ఉన్నాయో ఆ వెజిటేబుల్స్ అందరి తరఫున మేము చూపెట్టి వాళ్ళని ఆ తరఫు ప్రోత్సహించి వాళ్ళకి మంచి గిట్టుబాటు ధర వచ్చేటట్లు చేయాలని ఆశలో ఉన్నాం. ఇప్పుడు పత్తికొండలో చాలా వరకు నీళ్ళ సమస్య కానీ, భూగజ్యాలు కానీ, ఇలాంటి సమస్యలు చాలా పత్తికొండలో ఉన్నారు. చాలా పత్తికొండ వెనుకబడి ఉన్నది. పత్తికొండకి వెనుకబడిన దానికి ముందుకు తీసుకొచ్చి ఏమైనా ఆలోచన ఫ్యాక్టరీస్ కన్నా పెట్టే ఆలోచన మా ఇంటి తరఫు నుంచి ఇప్పుడు నేను 3వ తరం. మా నాన్నగారు మా బాబాయ్ గారు పత్తికొండకి ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఆ టైంలో ఎప్పుడు భూ కబ్జాలు ఎప్పుడు జరగలేదు. గత 5 ఏళ్ళుగా ఏదైతే మిస్టేక్ జరిగిందో ఆ 5 ఏళ్ళుగా ఎవరైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో వాళ్ళ కొడుకు, వాళ్ళ బావలు, బావమరుదులు అందరూ కలిసి భూ కబ్జాలకు పెట్టారు. ఆ భూ కబ్జాలు ఎవరైతే గురి అయినారో వాళ్ళందరూ కూడా నేను మీ ద్వారా హామీ ఇచ్చేది ఏంటంటే, మీరు ఎవరు భయపడకండి. ఏదైతే ఇల్లీగల్గా తీసుకున్నారో మనం లీగల్గా వాపస్ తీసుకుంటాము. మరి ఏదైతే తప్పులు జరిగినాయో ప్రతి ఒక్కటి కూడా సరిదిద్దుకుంటారు. మేమంతా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 100% నీట్ చేసుకోవాలని చెప్పి ఆశలో ఉన్నాం. సరే, పత్తికొండ నుంచి మీ నాన్నగారు అయిన డిప్యూటీ సీఎం గారు ఎంతో మేలు పేరు తెచ్చుకున్నారు. అలాంటి మీరు కూడా తెచ్చుకోవడానికి అవకాశం 100%. మేము పాలిటిక్స్ ఒక బిజినెస్ మాదిరి కాదు, పాలిటిక్స్ ఒక డ్యూటీ మాదిరి మేము భావిస్తాం మా ఇంట్లో. దాని ప్రకారంగా మేము దిగినది కూడా దానికోసమే. ఫ్రమ్ పాస్ట్ 60 ఇయర్స్ నుంచి మా ఇల్లు 100%గా ఇక్కడ ఉన్న డౌన్ రావడానికి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేసుకుంటూనే వస్తున్నాము. అదేవిధంగా నాన్నగారికి ఏదైతే మంచి పేరు వచ్చిందో బాబాయ్ గారికి వచ్చిందో అదే లైన్లో మేము కూడా నడచాలా, ప్రజలతో మెప్పు అందించుకోవాలని చెప్పి ఆశతోనే మేము దిగాం. జగన్మోహన్ రెడ్డి 175, 175 అని చెప్పి చెప్పారు. దాని నుంచి వై నాట్ పులివెందల ఆర్ వై నాట్ సమ్ అదర్ ప్లేస్, లండన్ పోయి ఉండండి. ఎందుకు అన్నీ ఇది ఆరామస్తాన్ని కొనేసి వాళ్ళని కొనేసి మీరు ఉండే లాస్ట్లో బెట్టింగ్ పెట్టుకునే వాళ్ళని కూడా మోసం చేసినాడు జగన్మోహన్ రెడ్డి. అందుకోసమే అతి ఆశపడకూడదు. పోయిన 2019లో ప్రజలు బంగారుపల్లెంలో పెట్టి జగన్మోహన్ రెడ్డికి స్టేట్ని ఇచ్చాడు. ఆయన కాళ్ళతో ఆ బంగారుపల్లెంని తన్నాడు. అందుకోసమే మరి మొత్తం స్టేట్ ప్రజలందరూ కూడా బంగారుపల్లెం లాక్కొని చంద్రబాబు నాయుడు గారే కరెక్ట్ అని చెప్పి ఆయనకి ఇవ్వడం జరిగింది. పత్తికొండలో నిజ కార్యకర్తలు కానీ అభ్యర్థులు కానీ తర్వాత ఎంతో శ్రమించి మిమ్మల్ని గెలిచారు. పత్తికొండ నియోజకవర్గానికి ఏం చెప్పదలుచు? పత్తికొండలో టీడీపీ కార్యకర్తలు, లీడర్లు ప్రతి ఒక్కరు కూడా చెప్పేది ఏంటంటే, ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు కాదు, ఎమ్మెల్యే మీ అందరి కోసమే మేము ఇది పదవి చేయడము, ఈ పోరాటం చేయడము. అది కాకుండా అన్నిటికంటే ముఖ్యం మాట ఏమైందంటే, ఏదైతే 2019లో ఆరోపణలు చేశారు, ఫ్యాక్షనిస్ట్ అన్నారు, మర్డర్ అన్నారు, మీరు ఈ గెలుపుతో అవన్నీ కూడా మచ్చ కూడా కొట్టుకొని పోయినదని మేము ఆశిస్తున్నాం. పత్తికొండ నుంచి శ్యామ్ గారు ఎంప్లాయీస్కి నిరుద్యోగ అనుమతి లేదని చెప్పి వాళ్ళు చెప్పారు. అలాగనే కొన్ని ఫ్యాక్టరీలు చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు. కెమెరామెన్ నాగరాజ్తో మీ కుమార్, హిట్ టీవీ, కర్నూలు.